హాయ్ పిల్లలు, ఈరోజు మీ ముందుకి ఒక మంచి కథతో వచ్చేసాను. కథ పేరు బుద్ధి బలం. పూర్వం ఒక నదీ తీరంలో దట్టమైన అరణ్యం ఉండేది. దాంట్లో రకరకాల క్రిమికీటకాలు, జంతువులు సుఖంగా జీవిస్తూ ఉండేవి. ఆ వనంలో ఒక అతి గర్వంతో కూడిన ఒక పెద్ద ఏనుగు కూడా ఉండేది. అది కదిలి వస్తుంటే ఒక చిన్న కొండ నడిచి వస్తుందా అన్నట్లు ఉండేది. దాని భారీ కాయాన్ని చూసి, శక్తిని చూసి చిన్న చిన్న జంతువులు భయంతో గజగజగజలాడిపోయి భయపడేవి. పొడుగైన దాని దంతాలు తగిలి దాని అడుగులు క్రింద పడి చిన్న జంతువులు చాలా వరకు నశించేవి. కొన్ని అడవిని వదిలి వేరే చోటికి వలస వెళ్ళాయి. చిన్న జంతువులు లేకపోవడంతో వనంలోని నక్కలకు ఆహారం కరువైంది. ఒకటికొకటిగా మరణించసాగాయి. తమ జాతి అంతరించిపోతుందేమో అన్న భయంతో ఒకరోజు ఈ జిత్తులుమారి నక్కలన్నీ సమావేశమయ్యాయి. ఈ ఏనుగు చస్తే మనకు కొన్ని నెలల దాకా తిండికి లోటు ఉండదు. ఇది చచ్చిందని తెలిస్తే పారిపోయిన జంతువులు కూడా తిరిగి వస్తాయి. మనకు కడుపు నిండా భోజనం దొరుకుతుంది అంది ఒక కుంటి నక్క. నేను చంపుతా అంటూ లేచింది ఒక చిన్న పిల్ల నక్క. దాని మాటలు విని నక్కలన్నీ పక్కున నవ్వాయి. ఇది ఆడుకునే ఏనుగు అనుకున్నావా? కాదు, దీన్ని చంపడం మాకే చేత కాదు. నువ్వేం చేస్తావు? వెళ్ళి ఆడుకో అంది మరొక నక్క. వాళ్ళ మాటలు వినగానే నక్కపిల్ల కొంచెం కోపం వచ్చింది. అయినా బయటపడకుండా వయసును, శరీరాన్ని చూసి మీరు తెలివితేటను లెక్కించడం సరికాదు. నాకు ఒక్క అవకాశం ఇస్తే నా ప్రతిభను చూపిస్తా అంది నక్కపిల్ల. ఆ మాటలు విన్న ముసలి నక్క సరే చూద్దాం కానీ అన్నారు. మర్నాడు పొద్దున్నే నక్కపిల్ల గజరాజు దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి మహారాజుకు జయము జయము అంటూ వినయంగా నిల్చుంది. మహారాజని తనను పోల్చేసరికి ఆ ఏనుగుకి ఆశ్చర్యం వేసింది. ఎవరు నువ్వు అంది బిగ్గరగా. ప్రభు, నేను నక్కపిల్లను. అందరూ నన్ను బుద్ధిజీవి అంటారు. మృగరాజు సింహం ముసిల్దై ఎక్కడో మూలపడి ఉంటోంది. మహారాజు గుణాలన్నీ మీలో ఉన్నాయి కాబట్టి మహారాజా అని పిలిచాను. ఈ అడవికి మిమ్మల్ని రాజు చేసేందుకు తీసుకురమ్మని జంతువులన్నీ నన్ను పంపించాయి. బయలుదేరండి అంది నక్క చాలా వినయంతో. ఏనుగుకు ఎక్కడలేని సంతోషం కలిగింది. ఎంత దూరం వెళ్ళాలి మనం అని గర్వంగా అడిగింది. దగ్గరే, నాతో రండి స్వామి అంటూ జిత్తులుమారి నక్కపిల్ల ఒక ఊబి వైపుకు ముందుకు నడవసాగింది. దాని వెనకే రాచటీవితో ఆ ఏనుగు నడవసాగింది. రాజునవుతాననే ఆనందంతో కలలు కంటూ అడుగులేస్తున్న ఆ ఏనుగు హఠాత్తుగా ఊబిలో దిగబడింది. తెలివి తెచ్చుకొని కాపాడండి కాపాడండి అని అరవసాగింది. ప్రభు, జిత్తులుమారైన నక్కని అంటే నన్ను నమ్మి వచ్చినందుకు మీకు ఇది ఫలితం. ఇప్పుడు పశ్చాత్తాపపడే ప్రయోజనం లేదు అంది నక్కపిల్ల. ఏనుగు కేకలు విని అక్కడికి జంతువులు చేరేసరికి ఏనుగు పూర్తిగా ఊబిలో మునిగిపోయింది. అన్నీ నక్కపిల్ల తెలివితేటలు మెచ్చుకున్నాయి. చూసారా పిల్లలు, భారీ శరీరం ఉందని ఎప్పుడూ అహంకారంతో నా దగ్గరే బలం ఉంటుందని ఎప్పుడూ అనుకోకూడదు. బుద్ధి బలం కూడా అప్పుడప్పుడు మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకు శరీర బలం కంటే బుద్ధి బలం గొప్పదని మనం తెలుసుకోవాలి. సరేనా? రేపు మీకు మరొక మంచి కథతో వచ్చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.